వెల్కమ్ టు PM7 భక్తి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు సిద్ధమవుతుంది. కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అపురూప కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరగబోయే ఈ కుంభమేళ 12 ఏళ్లకొకసారి జరుగుతుంది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా చెబుతారు. అసలు 12 ఏళ్లకొకసారి ఇక్కడ స్నానం చేస్తే కలిగే ఫలితమేంటి? ఇక్కడే ఎందుకు చెయ్యాలి? ధార్మికంగా అత్యంత విశిష్టత ఈ ప్రయోగరాజ్కు ఎలా వచ్చింది అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సనాతన ధర్మ ప్రకారం మనం ఆచరించే పెద్ద పండుగల్లో కుంభమేళ ఒకటి. ఈ అతిపెద్ద పండుగ కార్యక్రమం 2025 జనవరి 13న పౌష్ పౌర్ణిమ స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజుతో ముగుస్తుంది. ప్రపంచంలోని భారీ స్థాయిలో భక్తులు పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించే పండుగగా ఈ కుంభమేళ చెప్పబడుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. షాహీ స్నాన్తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు సాధువులు, హిందూ ధర్మంలోని పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మికవేత్తలు ఒకే చోట చేరి పవిత్ర జలాల్లో స్నానం ఆచరిస్తారు. సాధువుల తర్వాత భక్తులు స్నానం చేయటాన్ని విశేషంగా భావిస్తారు. సాధువుల ఉనికి ఆధ్యాత్మిక శక్తిని మరింత పెంచుతుందని భక్తుల నమ్మకం. గంగా, యమున, అంతర్వాహిని అయిన సరస్వతి ఇక్కడ కలవడం వల్ల ఈ త్రివేణి సంగమం పరమ పవిత్రమైన ప్రదేశం. అందుకే ఇక్కడ పవిత్ర జలాల్లో స్నానం చేయటం పాపాలను హరిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే 12 ఏళ్లకు ఒకసారి నాగ సాధువులు హిమాలయాల నుండి వచ్చి ఇక్కడ తొలి స్నానం ఆచరిస్తారు. అనంతరం వారు కొద్ది దూరం వెళ్లి తిరిగి కనిపించరు. ఆ తరువాత సామాన్యులు ఆచరించే ఈ స్నానం అనంతమైన జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగిస్తుందని నమ్మకం. మహాకుంభమేళతో మొత్తం 6 స్నానాలు ఉంటాయి. 3 రాజస్నానాలు, 3 ప్రధాన స్నానాలు ఉంటాయి. మొత్తం కుంభమేళల్లో ప్రతిరోజు స్నానం చేసినా పుణ్యం వస్తుందని చెబుతారు. అయితే షాహీ స్నాన్ రోజున మరింత పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. 2025 జనవరి 13 నాడు పౌష్ పూర్ణిమ. ఈ రోజు కుంభమేళ అధికారికంగా ప్రారంభమవుతుంది. పౌష్ పూర్ణిమ కల్పవాస దీక్షను సూచిస్తుంది. మహా కుంభమేళ సమయంలో ఈ స్నానాన్ని భక్తులు చాలా పవిత్రంగా ఆచరిస్తారు. 2025 జనవరి 14 నాడు మకర సంక్రాంతి షాహీ స్నాన్. ఈ రోజు సూర్యుడు తను ఉన్న రాశి నుండి తదుపరి రాశిలోకి మారటాన్ని మకర సంక్రాంతి సూచిస్తుంది. సూర్యుడు ఉత్తరాయణం సంక్రాంతితో ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున మహా కుంభమేళాలో దాతృత్వ దానాలు పెద్ద ఎత్తున చేస్తారు. 2025 జనవరి 29 నాడు మౌని అమావాస్య షాహీ స్నాన్. మౌని అమావాస్య అనేది విశేష ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ పవిత్ర రోజున స్నానం పవిత్ర కార్యానికి గ్రహాల స్థితిగతులు అత్యంత అనుకూలమని భావిస్తారు. ఇక ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి. ఈ రోజు కూడా షాహీ స్నాన్ ఆచరిస్తారు. పురాణంలోని సరస్వతీ మాత ఆగమన పండుగగా జరుపుకుంటారు. భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. ఇక ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పూర్ణిమ. ఈ రోజు ఋషులు, సన్యాసులు నెల రోజుల దీక్ష ముగుస్తుంది. ఈ రోజు నదిలో పవిత్ర స్నానం చేయటం గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఇస్తుందని భక్తుల నమ్మకం. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి. మహాకుంభమేళ చివరి రోజు మహాశివరాత్రితో ముగుస్తుంది. ఈ రోజు స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఇలా దాదాపు 43 రోజుల పాటు సాగే ప్రయాగరాజ్ మహాకుంభమేళలో పాల్గొని స్నాన, దాన, జపాదులు ఆచరించటం ముక్తిప్రదం అంటారు ఆధ్యాత్మికవేత్తలు.